Speaker sir, when I shook your hand, you stood straight like this and shook my hand. And when Modi ji shook your hand, you bowed down and shook his hand. मुझे बैठाने का चक्कर में जनता ने आपके 63 सदस्यों 63 जन को परमानेंटली बैठा दिया. You have gone down from 303 to 240. You cannot equate that MISA or emergency with this government because this government is doing complete naked fascism. హలో ఫ్రెండ్స్, మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల చివరి దశలో అంటే మే 25న ప్రధానమంత్రి మోదీ న్యూస్ 18కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన ఏమన్నారో ఒకసారి చూడండి. लोकतंत्र के लिए बहुत आवश्यक है कि एक बहुत ही मजबूत विपक्ष हो, बहुत ही सजग विपक्ष हो और सरकार को तलवार की नोक पर चलने के लिए मजबूर करे, ऐसा विपक्ष होना ही चाहिए. मुझे लगता था कि 2014 से 2024 एक अच्छा विपक्ष मुझे मिलता. मेरे जीवन में कोई कहेगा क्या कमी है, तो अब अच्छे विपक्ष का अभाव ही मैं कमी महसूस करता हूँ. मेरे दिल में एक दर्द है. 2014 నుంచి 2024 వరకు తన జీవితంలో ఏదైనా మిస్ అయ్యాను అంటే అది బలమైన ప్రతిపక్షం లేకపోవటమే. అటువంటి బలమైన ప్రతిపక్షం లేకపోవటం తన హృదయానికి వేదన కలిగించింది అని కూడా అన్నారు. సో బలమైన ప్రతిపక్షం లేకపోవటమే ఆయనకు జీవితంలో కలిగిన అతిపెద్ద కష్టం. అఫ్కోర్స్ ప్రధానమంత్రికి భగవంతుడికి మధ్య ఇంకెవరూ లేరు. స్వయంగా భగవంతుడే ప్రధానమంత్రిని భూమి మీదకు పంపించారు కాబట్టి భగవంతుడు వెంటనే ఆ మాట విని తదాస్తు అన్నారు. దానికి పర్యవసానమే నిన్న ముగిసిన పార్లమెంటరీ సమావేశాలు. పార్లమెంట్ అంటేనే అధికార పక్షం ప్రతిపక్షము రెండు సమ ఉజ్జీలుగా పనిచేయటము, అధికార పక్షాన్ని ప్రజల తరపున ప్రశ్నలు అడగటము నిలదీయటము ఇది ప్రతిపక్షం బాధ్యత. గత 10 ఏళ్లుగా ప్రతిపక్షానికి అటువంటి అవకాశం రాలేదు. ఒకటి నంబర్స్ తక్కువ ఉండటము, రెండోది అధికార పక్షం చేసిన బుల్డోజింగ్. ఆ పరిస్థితి ఇంకెంత మాత్రం ఉండబోదు అనేది నిన్న ముగిసిన పార్లమెంటు సమావేశాలు రుజువు చేస్తున్నాయి. నిజానికి ఈ పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపక్షం పోషించిన పాత్ర ఏదైతే ఉందో ఇది నిజంగానే మోదీ మాత్రమే కాదు ప్రజలంతా కూడా గత 10 ఏళ్లుగా మిస్ అవుతున్నారు. కేవలం ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాత్రమే కాదు, ప్రతిపక్షంలో ఉన్న అనేక మంది నాయకులు అద్భుతంగా మాట్లాడారు అంటలో ఏమాత్రం సందేహం లేదు. చాలామంది వాళ్ళు ఏం మాట్లాడారు అనేది చదివి ఉంటారు, కానీ తెలుగు వాళ్ళకి చాలామందికి నాలాగానే హిందీ చాలా కష్టం, కొంతమందికి ఇంగ్లీష్ కూడా కష్టం. కాబట్టి ఈ ప్రతిపక్ష నాయకులు మాట్లాడిన వాటి నుంచి చిన్న చిన్న స్నిప్పెట్స్ కొన్ని నేను మీకు తీసుకొస్తాను. సో టు బిగిన్ విత్ రాహుల్ గాంధీ కూడా చాలాసేపు మాట్లాడారు. అదంతా మనం ఇప్పుడు చూపించలేం, కానీ ఆయన మాట్లాడిన దాన్ని ఏదైతే ట్విస్ట్ చేసి భారతీయ జనతా పార్టీ ఐటీ సెల్ ప్రచారం చేస్తుందో దానికి సంబంధించి మాత్రం మాట్లాడుకుందాం. హిందువులందరూ హింసను పాటిస్తారు అని రాహుల్ గాంధీ అన్నాడు అని ఐటీ సెల్ ఒక పెద్ద ఎత్తున ప్రచారంలో పెట్టింది. బట్ వాస్తవంగా పార్లమెంట్లో ఏం జరిగింది ఒకసారి చూడండి. Now I would like you to understand that there is a reason that the Trishul, a weapon, has been placed behind the left shoulder. The Trishul is not a symbol of violence. It is a symbol of non-violence, and that is why it is placed in a place where Shiva cannot reach it with his right hand. If it was a symbol of violence, it would have been held in his right hand like this. It is a symbol of non-violence. That is why it is placed behind his left shoulder. ఆయన చాలా కాలంగా హిందుత్వ వర్సెస్ హిందూయిజం అనే ఒక చర్చ చేస్తున్నాడు. భారతీయ జనతా పార్టీ ఏదైతే ప్రబోధిస్తుందో అది హిందుత్వ, కానీ ప్రజలు ఏదైతే పాటిస్తున్నారో అది హిందూయిజం అనేది ఆయన డెఫినిషన్. ఈ నేల అహింసను పాటిస్తుంది అని ఆయన అంటున్నారు. దానికోసం ఆయన శివుడిని ఎగ్జాంపుల్ తీసుకున్నాడు, ఎందుకంటే ఆయన చాలా కాలంగా తాను శివ భక్తుడు అని చెప్పుకుంటున్నారు కాబట్టి. शिवजी कहते हैं डरो मत डराओ मत, अभय मुद्रा दिखाते हैं, अहिंसा की बात करते हैं, त्रिशूल को जमीन में गाड़ देते हैं, और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिंसा हिंसा हिंसा, नफरत नफरत नफरत, असत्य सत्य असत्य. స్పెసిఫిక్గా భారతీయ జనతా పార్టీ సభ్యుల వైపు చూపిస్తూ హిందువులని చెప్పుకునే కొందరు అబద్ధాలని విద్వేషాన్ని హింసను ప్రబోధిస్తున్నారు. ఇది ఆయన మాట్లాడిన మాట. వెంటనే స్వయంగా ప్రధానమంత్రి మోదీనే లేచి అక్కడికక్కడ అందరి ముందు ఆ మాటను తిప్పేసి చూడండి రాహుల్ గాంధీ హిందువులంతా హింసాత్మక వాదులు అంటున్నారు, ఇది చాలా గంభీరమైన సమస్య అన్నారు. విషయ बहुत गंभीर है
पूरे हिंदू समाज को हिंसक कहना ये गंभीर विषय है। नहीं 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 नहीं, नरेंद्र मोदी जी पूरा हिंदू समाज नहीं है, बीजेपी पूरा हिंदू समाज नहीं है, आरएसएस पूरा हिंदू समाज नहीं है। వెంటనే రాహుల్ గాంధీ నరేంద్ర మోదీ అంటే హిందూ కాదు, బీజేపీ అంటే హిందూ సమాజం కాదు, ఆర్ఎస్ఎస్ అంటే హిందూ సమాజం కాదు, నిజమైన హిందూ మతం ఈ నేల మీద ఉంది, వీళ్ళు అహింసావాదులు, వీళ్లకు పరమత సహనం ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ రాహుల్ గాంధీ ట్రై టు సే. దాంతోపాటుగా రాహుల్ గాంధీ అనేక విషయాలు తీసుకొచ్చాడు. అందులో ప్రధానమైన విషయం మణిపూర్కి ఇంకా ఎందుకు పోలేదు. ఈ ప్రశ్న కేవలం రాహుల్ గాంధీ మాత్రమే కాదు, ఆ తర్వాత మాట్లాడిన వాళ్ళు అందరూ కూడా ఈ ప్రశ్నలు లేవనెత్తారు. మహువా మొయిత్రా లేవనెత్తింది, ఖర్గే లేవనెత్తాడు, రాజా లేవనెత్తాడు. బహుశా దాదాపుగా అందరూ కూడా మీరు మణిపూర్ ఎందుకు పోలేదు ఈ ప్రశ్న అందరూ అడిగారు ప్రధానమంత్రిని. మణిపూర్ ప్రజలు అంత పెద్ద కష్టంలో ఉంటే మీరు ఎందుకు పోలేదు అన్న ప్రశ్నకు ఆ తర్వాత కూడా వాళ్ళు సమాధానం ఇవ్వలేదు సరికదా. చాలా ఆసక్తికరంగా రికార్డుల నుంచి తొలగించారు. మణిపూర్ అని ప్రస్తావన వచ్చిన ప్రతిదీ రికార్డుల నుంచి తొలగించారు. మొదటి నుంచి ప్రతిపక్షం ఒక మాట అంటుంది, మీరు మణిపూర్ లేనట్టుగా ప్రవర్తిస్తున్నారు అని. మణిపూర్ గురించి మాట్లాడిన మాటలు కూడా రికార్డుల నుంచి తొలగించి వాళ్ళు దాన్ని మరొకసారి నిరూపించుకున్నారు. నేను రాహుల్ గాంధీ మాట్లాడిన విషయాలన్నీ చెప్పబోవటం లేదు, కానీ రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో ఏదైతే మాట్లాడుతూ వచ్చారో దానికి ఒక రకంగా కంటిన్యూషన్ కింద ఈ స్పీచ్ ఉంది. దాదాపుగా మోదీ ఏవైతే ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ వచ్చారో వాటన్నిటినీ తిప్పికొట్టడమే ప్రధానంగా రాహుల్ గాంధీ ఇందులో చేశారు. అందులో ఒకటి తనను భగవంతుడే పంపించాడు అని మోదీ చెప్పుకున్న విషయం. ఆ విషయం ప్రస్తావిస్తూ కూడా రాహుల్ గాంధీ ఒక మాట అన్నారు, भगवान का मैसेज आया होगा, मोदी जी नोटबंदी कर दीजिए, नोटबंदी कर दिया, डायरेक्ट ऊपर से आया मैसेज, ऑर्डर आया खटाक, और अलग अलग ऑर्डर आते हैं। अदानी जी वाला ऑर्डर आता है, बंबई एयरपोर्ट अदानी जी का ऊपर से ऑर्डर आता है, खटाक खटाखट 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 ऑर्डर आते हैं। దాంతో ప్రధానమంత్రి మోదీ మొహం నిజంగా మాడిపోయింది. ఎంత మాడిపోయిందంటే చివరికి ఆయన్ని రక్షించడానికి స్పీకర్ ఓం బిర్లా కలగజేసుకోవాల్సి వచ్చింది. ఓం బిర్లా ఏమన్నారో వినండి. सदन के नेता होते माननीय प्रधानमंत्री जी, और हम सबको माननीय प्रधानमंत्री जी का सम्मान करना चाहिए। ये सदन में हमेशा उच्च कोटि की परंपरा मर्यादा रही है। स्पीकर सर, मैं रिस्पेक्ट कर रहा हूं, ये प्रधानमंत्री के शब्द हैं, मेरे शब्द नहीं हैं। ये प्रधानमंत्री जी ने कहा है, पब्लिक में मीडिया को कहा है कि मैं बायोलॉजिकल नहीं हूं, मेरा डायरेक्ट कनेक्शन भगवान के साथ है, मैं नहीं बोल रहा हूं, प्रधानमंत्री मोदी जी ने बोला है। సభలో ఉన్న పెద్ద ఆయన్ని ట్రోల్ చేయొద్దు అని అడిగిన ఇదే స్పీకర్ ఓం బిర్లా చనిపోయిన నెహ్రూని, ఇందిరని, ఇంకా అనేక మందిని అత్యంత అపహాస్యం చేస్తున్నప్పుడు మాత్రం ఒక్కసారి కూడా కల్పించుకోలేదు సరికదా. వాళ్ళు అట్లా మాట్లాడటాన్ని ముసి ముసి నవ్వులతో ముచ్చటగా చూస్తూ ఉండిపోయిన చరిత్ర కూడా స్పీకర్కు ఉంది. ఆ తర్వాత మరొక ఫైర్ బ్రాండ్ మహువా మొయిత్రా. మనకు తెలుసు గత లోక్సభలో మహువా మొయిత్రాని ఎంత అన్యాయంగా బయటకు పంపించారు. సో ఆమె దాంతోనే స్టార్ట్ చేసింది, मुझे बैठाने का चक्कर में जनता ने आपके 63 सदस्यों 63 जन को परमानेंटली बैठा दिया। You have gone down from 303 to 240. నన్ను ఒక్కదాన్ని బయటకు పంపించి మీరు 63 మందిని కోల్పోయారు అని మహువా మొయిత్రా మీద ఏకపక్షంగా అన్యాయంగా తీర్పులు చెప్పి ఆమె మెంబర్షిప్ రద్దు చేసిన 6గురిలో ఇంక్లూడింగ్ డిసిప్లినరీ కమిటీ చైర్మన్ ఒక్కళ్ళు కూడా ఈసారి గెలవలేదు. 6గురు ఓడిపోయారు. అంటే ఏ రాహుల్ గాంధీని మొత్తంగా 6 ఏళ్ల పాటు అసలు పార్లమెంటుకి రాకుండా చేయాలని చూశారో, ఏ మహువా మొయిత్రాని పార్లమెంటు నుంచి అన్యాయంగా బయటకు పంపించారో వాళ్ళు మళ్ళీ పార్లమెంటుకి రావటం మాత్రమే కాదు, వాళ్ళు తమ వాయిస్ని గతంలో కంటే కూడా చాలా స్ట్రాంగ్గా వినిపించారు. ఆ తర్వాత మాట్లాడిన వాటిలో కొంతమంది గురించి నేను చెప్తాను. మనోజ్ ఝా అనే ఒక సభ్యుడు మాట్లాడుతూ ఆయన భీమా కోరేగాం ప్రస్తావన కూడా తీసుకొచ్చాడు. ये स्टैन स्वामी कौन थे? कैसे इस दुनिया से गुजर गए? क्यों आज भी उमर खालिद, मीरान हैदर, खालिद सैफी जैसे जवान
ये दास्तान है डेमोक्रेसी, हाउ इट इज बीइंग मजल्ड। నిజానికి భీమా కోరేగావ్ లాంటి కేసుల్లో స్టాన్ స్వామి వంటి ఆయన అన్యాయంగా అరెస్ట్ అయిపోయి చనిపోయాడు. 6 సంవత్సరాల తర్వాత కూడా అందులో అనేక మంది ఇంకా జైల్లోనే ఉన్నారు. బట్ ఇప్పటికీ కూడా ప్రభుత్వం దాని మీద ట్రయల్ జరపడానికి సిద్ధం కాలేదు. ఎందుకంటే ట్రయల్ జరిపితే వాళ్ళు పెట్టింది తప్పుడు కేసు అనేది అర్థమవుతుంది. ఆ కేసు ఓడిపోతారు. సాయిబాబా కేసులో ఏం జరిగిందో భీమా కోరేగాం కేసులో కూడా అదే జరగటానికి 100కు 1000% అవకాశం ఉంది. కాబట్టి ట్రయల్ జరపకుండా బెయిల్ ఇవ్వకుండా వాళ్ళని జైల్లో ఉంచడం అనే ఒక దుర్మార్గమైన పని చేయటాన్ని మనోజ్ ఝా ప్రశ్నించాడు. ఆ తర్వాత మాట్లాడిన వాళ్ళలో రాజా గురించి కూడా చెప్పుకోవాలి. రాజా అందరికీ తెలుసు కదా, ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది అంటే వాళ్ళు తప్పకుండా కృతజ్ఞతగా ఉండాల్సింది రాజాకే. ఎందుకంటే 2G స్కామ్ అనే ఒక జరగని స్కామ్ జరిగినట్టుగా ఒక పెద్ద మనిషి క్రియేట్ చేస్తే దాని మీద ఒక పెద్ద ఉద్యమాన్నే లేవదీసి దాంతో యూపీఏ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించేసింది భారతీయ జనతా పార్టీ. అందరికీ తెలుసు ఇండియా అగెన్స్ట్ కరప్షన్ అనే ఒక మూమెంటు, అది రాజా మీద వచ్చిన కేసు, దాని పర్యవసానమే అన్న విషయం కూడా తెలిసిందే. కానీ ఆ రాజా జైలు నుంచి బయటకు వచ్చి ఫీనిక్స్ పక్షిలాగా మళ్ళీ ఆయన పార్లమెంట్కి వచ్చాడు. There is a totalitarian, authoritarian government which did not pay attention for the fundamental rights as enshrined in the constitution. That is a simple, arrogant, authoritarian demolishing the democracy. You cannot equate that MISA or emergency with this government because this government is doing complete naked fascism. So the only thing is emergency violations, authoritarian rule can be rectified and repaired later, and the loss can be compensated. Take it granted. That was done by Indira Gandhi. He came to power. Take it granted. Modi, this government will not come to power because the repairable loss is not there. The loss is irreparable to the nation. ఆయన ఎమర్జెన్సీని మోదీ పాలన కూడా కంపేర్ చేశారు. నిజంగా చెప్పాలంటే వీళ్ళందరూ కూడా ఒకప్పుడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని వ్యతిరేకించిన వాళ్ళే. అందరం మాతో సహా అందరం వ్యతిరేకించిన వాళ్ళమే, అందులో ఏమీ సందేహం లేదు. కానీ ఇవాళ దేశంలో ఎమర్జెన్సీ అనేది చిన్నగీతగా మారిపోయింది మోదీ పాలనతో పోలిస్తే. గత 10 ఏళ్ల మోదీ ఫ్యాసిస్టు పాలన వల్ల పెరిగిన రేసిజం ఏదైతే ఉందో ఇది దేశం నేలలోకి ఇంకింది. దీన్ని తీసేయటం అంత తేలిక కాదు. సో వీటన్నిటికీ మోదీ నిన్న సమాధానం ఇచ్చారు. ఆఫ్ కోర్స్ సమాధానం మళ్ళీ ఎప్పట్లాగా ర్యాంటే, మీరు అబద్ధాలు చెప్తారు, మీకు మెచ్యూరిటీ లేదు, ఇంతకుముందు ఏం మాట్లాడారో ఇప్పుడు కూడా అదే మాట్లాడారు. కొత్తగా మోదీ ప్రసంగంలో చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. కానీ చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, మనందరికీ తెలుసు గత లోక్సభలో 10 మంది సభ్యులు లేచి మాట్లాడినందుకే సభలో ఉన్న వాళ్ళని లేని వాళ్ళని మొత్తం 147 మందిని సభ నుంచి బహిష్కరించి అనేక అన్యాయమైన దుర్మార్గమైన చట్టాలు ఏకపక్షంగా ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. అందులో BNS ఒకటి. పోలీసులకు విపరీతమైన అధికారాలు ఇచ్చే ఒక దుర్మార్గమైన BNS చట్టం ఆల్రెడీ అమల్లోకి వచ్చిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. అప్పుడు కేవలం 10 మంది మాట్లాడినందుకే అంతమందిని సస్పెండ్ చేశారు. నిన్న మోదీ 2 గంటలు మాట్లాడితే మాట్లాడినంతసేపు కంటిన్యూస్గా ప్రతిపక్షం స్లోగన్స్ ఇస్తూనే ఉంది. మణిపూర్ గురించి మాట్లాడు, మణిపూర్ గురించి మాట్లాడు, మణిపూర్ గురించి మాట్లాడు అని అడుగుతూనే ఉంది. भारत के लोकतंत्र में भरोसा करते हुए बढ़ चढ़ करके मतदान करने के लिए आगे आ रहे हैं, ये साफ साफ दिखाई देता है. ప్రధానమంత్రి మోదీ మణిపూర్ గురించి మాట్లాడలేదు. మణిపూర్కి సంబంధించిన ప్రతి ప్రస్తావనని రికార్డుల నుంచి తొలగించి మోదీ సమాధానం మాత్రం, వాటన్నిటికీ సంబంధించిన సమాధానం మాత్రం ఇక్కడ ఉంచారు. దాంతో పాటుగా ప్రతిపక్షాలు చేసిన అనేక ఆరోపణలు, ముఖ్యంగా రాహుల్ గాంధీ లేవనెత్తిన 17 ప్రశ్నల్ని రికార్డుల నుంచి తొలగించారు. బట్ వాటికి మోదీ రియాక్షన్ మాత్రం ఉంచాం. ఉదాహరణకు, హిందువులని చెప్పుకునే మీరు అబద్ధాలు ఆడతారు, విద్వేషాన్ని వెదజల్లుతారు, హింసను ప్రేరేపిస్తారు అని రాహుల్ గాంధీ అన్న మాటను తీసేసి హిందువులను హింసావాదులు అనటం చాలా పెద్ద విషయం అని మోదీ అన్న రెస్పాన్స్ను మాత్రం ఉంచారు. రేపు ఎవరైనా ఈ పార్లమెంట్ రికార్డులు చదివితే వాళ్ళకి అర్థం కూడా కాదు ఈ మోదీ ఎవరికి ఆన్సర్ ఇస్తున్నాడు, ఎందుకు ఆన్సర్ ఇస్తున్నాడని. మోదీ మాట్లాడుతున్నంతసేపు ప్రతిపక్ష సభ్యులందరూ కంటిన్యూస్గా స్లోగన్స్ ఇవ్వటం మాత్రమే కాదు, కొంతమంది సభ్యులు వెల్లోకి కూడా దూసుకొచ్చారు. There was a lot of commotion, chaos and protest that was witnessed during the entirety of the Prime Minister's address that went on for over 2 hours. మోదీ తన ప్రసంగాన్ని కంటిన్యూ చేశారు. అధికార పక్షంలో ఎవరికీ కూడా ప్రతిపక్షాన్ని బయటకు పంపించమని తీర్మానాన్ని పెట్టే సాహసం కూడా చేయలేదు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది
స్పీకర్ ఓం బిర్లాకు సంబంధించి. ఓం బిర్లా ప్రవర్తన ఈ సెషన్లో చాలా క్లియర్గా కనపడుతుంది. రాహుల్ గాంధీ చెప్పినట్టుగా స్పీకర్గా గెలిచిన తర్వాత తాను కంగ్రాచులేట్ చేయడానికి వెళ్ళినప్పుడు నిటారుగా వెన్నెముకతో నిలబడి స్ట్రైట్గా షేక్ హ్యాండ్ ఇచ్చారు. అదే ప్రధానమంత్రి కంగ్రాచులేట్ చేయడానికి వచ్చినప్పుడు పూర్తిగా వంగిపోయి షేక్ హ్యాండ్ ఇచ్చారు. అక్కడ రాహుల్ గాంధీ అనని మాట ఏంటంటే, స్పీకర్గా మీరు మీ వెన్నెముకను నిలబెట్టుకోండి. మనమందరం ఎట్లా మీడియాని మీ వెన్నెముకను నిలబెట్టుకోమని అడుగుతున్నామో, రాహుల్ గాంధీ ప్రతిపక్షం అందరూ కూడా స్పీకర్ని నీ వెన్నెముక నిటారుగా ఉంచుకో అని చెప్తున్నారు. ఎందుకంటే పార్లమెంటుకు సంబంధించి అందరికంటే పెద్దవాడు స్పీకరే, ప్రధానమంత్రి కాదు. ప్రధానమంత్రి ముందు స్పీకర్ వంగిపోవటం అనేది పార్లమెంటరీ సాంప్రదాయాలకు అవమానం. ఆ అవమానాన్ని రాహుల్ గాంధీ ప్రస్తావించాడు. ఎట్టకేలకు 10 సంవత్సరాల తర్వాత ప్రతిపక్షం గొంతు విప్పింది. ఇక గొంతు విప్పాల్సింది మీడియా మాత్రమే. గోధీ మీడియాగా మారిపోయి అడగాల్సిన ప్రశ్నలు అడగకుండా వంగి వంగి సాగిలపడుతున్న మీడియా తనకు వెన్నెముక ఉందని గుర్తు తెచ్చుకొని నిటారుగా నిలబడుతుందా లేదా అన్నది మనం వేచి చూడాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైనవి ఒకటి ప్రతిపక్షం, మరొకటి భావ ప్రకటన స్వేచ్ఛ, దాని నుంచి వచ్చే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్. ఇవి రెండూ లేకుండా నడిచేదాన్ని ప్రజాస్వామ్యం అనరు, నియంతృత్వం అంటారు, లేదా ఫ్యాసిజం అంటారు. గత 10 సంవత్సరాలుగా ఈ దేశం చూసింది అదే. ఇప్పుడు ఫైనల్గా ప్రతిపక్షానికి గొంతు వచ్చింది, మీడియా కూడా గొంతు వస్తుందని మనందరం ఆశిద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.